కరీంనగర్ జిల్లాలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ బ్యాంక్నే బార్గా మార్చేశాడు. గుండిగోపాలరావుపేట బ్రాంచ్లో ఉప సర్పంచ్ నేరెళ్ల రాజుతో కలిసి మందు కొట్టాడు. బ్యాంకు పనివేళలు ముగిసినా క్లోజ్ చేయకపోవడంతో లోపలికి వెళ్లిన బ్లూ కోల్డ్ పోలీసులు అసలు సీన్ చూసి అవాక్కయ్యారు. మొబైల్ మంచిగా పడుతుంది. కరీంనగర్ జిల్లాలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ బ్యాంక్నే బార్గా మార్చేశాడు. గుండిగోపాలరావుపేట బ్రాంచ్లో ఉప సర్పంచ్ నేరెళ్ల రాజుతో కలిసి మందు కొట్టాడు. బ్యాంకు పనివేళలు ముగిసినా క్లోజ్ చేయకపోవడంతో లోపలికి వెళ్లిన బ్లూ కోల్డ్ పోలీసులు అసలు సీన్ చూసి అవాక్కయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, ఎప్పటి నుంచి సాగుతోంది ఇలా? అతను ఏం చెప్తున్నాడు? గత కొన్ని రోజులుగా బ్యాంకు అంటే సమయం ముగిసినా కూడా ఇంకా గేట్లు క్లోజ్ చేయకుండా అలానే ఉంచుతాననేటువంటి ఆరోపణలు కూడా తీవ్రతరంగా ఉన్నాయి. అయితే ఆ ఆరోపణ నేపథ్యంలో ఒకసారిగా ఈ వ్యవహారం బయటికి రావడంతో అంతా అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే బ్యాంకులోనే కూర్చుండి మద్యం సేవిస్తూ అది స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి స్వయంగా బ్యాంకులో కూర్చొని మద్యం సేవిస్తూ ఉండడం చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. మరోవైపు ఈ ఫోటోలు ఏవైతే బ్యాంకులో మందు కొడుతున్నటువంటి ఈ ఫోటోలన్నీ కూడా వాట్సాప్ తో పాటు ఫేస్బుక్ లో కూడా వైరల్ అవుతూ వచ్చే ఈ సంఘటన ముందు పోలీసులు చూసినప్పటికీ ఎక్కడ బయటికి రాలేదు. కానీ వాట్సాప్ లో ఉన్నటువంటి ఫోటోలు అన్ని కూడా బయటికి రావడంతో ఒకసారిగా కలకలం రేపిందని చెప్పాలి. ఎందుకంటే బ్యాంక్ టైమింగ్ అప్పుడు కూర్చొని మందు కొడుతున్నారో తెలియదు, బ్యాంక్ టైం అయిపోయిన తర్వాత మందు కొడుతున్నారో తెలియదు, కానీ ఎప్పుడు పోయినా సరైన రెస్పాన్స్ ఉండదు, మేనేజర్ సరిగా కనబడరు, ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును అంటే వాట్సాప్ లో బయటికి షేర్ అయ్యేంత వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా ఎందుకు ఉన్నారనేటువంటిది ప్రశ్నగా మారింది. రైట్ గోపాలకృష్ణ, అయితే ఈ విషయం పోలీసులకు ఎప్పుడు తెలిసింది? ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది? అంటే ముఖ్యంగా పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అయితే ఈ 2 రోజులు వాళ్ళు చెప్తున్న సమాచారం మేరకు ఈ 5వ తారీఖు ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. 5వ తారీఖు అంటే ముందు కూడా చాలా సార్లు ఇలానే మద్యం సేవించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఫోటో మాత్రం అంటే ఈ ఫోటో గానీ వీడియో గానీ బయటకు వచ్చింది మాత్రం ఈ 5వ తారీఖు మద్యం సేవించినప్పటి ఫోటో అని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా అంటే ఈ 5వ తారీఖు తర్వాత కూడా పోలీసులకు సమాచారం ఉంది, 5వ తారీఖు కూడా సమాచారం ఉంది. కానీ ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అయిన తర్వాత కానీ పోలీసులు మూకాలేదు. ఈ రోజు ఉదయం పోలీసులు తన విచారణ చేసి అతనిపై కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అతని మీద? ముఖ్యంగా అంటే బ్యాంక్ టైమింగ్ లోనే ఇలాంటి వ్యవహారం బయటకు వచ్చి వ్యవహారం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విచారణ చేపట్టి తనపైన శాఖపరమైన చర్యలు కూడా ఉంటాయని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అది అంటే బ్యాంకు సమయంలో కావచ్చు, లేదంటే అంటే ముఖ్యంగా జనం తిరుగుతూ ఉండేటువంటి సమయంలో అక్కడ మందు కొట్టడం నేరం కాబట్టి దానిపైన కూడా బహిరంగంగా మద్యం సేవిస్తున్నట్టుగా కూడా పోలీసులు కేసు పెట్టే అవకాశం కనబడతా ఉంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.